రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో 100 మంది పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వాహనాల డాక్యుమెంట్లను పరిశీలించారు. ఇక గంజాయి డ్రగ్స్ బ్యాచ్ పై నిఘా పెట్టి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో తదితర రాష్ట్రాల నుంచి రాబోయే దసరా పండుగ సందర్భంగా విచ్చలవిడిగా అట్లాంటి మద్యం మన రాష్ట్రానికి వస్తుందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వెహికులర్ చెక్ను శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీల్లో భాగంగా కేవలం రెండు ఫ్లైట్లు తనిఖీ చేయగానే మాకు దాదాపు 135 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు బాటిళ్లు సీజ్ చేయడమే కాకుండా వచ్చే ప్రయాణికులకు మేము సూచించడం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావద్దు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వ మద్యం షాపులో లభించే మద్యాన్ని కొని తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా అది ఈ రాష్ట్రంలో అనుమతించబడదని, మన రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుందని తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఈ ఆదేశాలను పాటిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం మానేయాలని ఈ సందర్భంగా విన్నపం చేయడం జరుగుతూ ఉంది.